హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సోరకాయ గ్యారెలు, సోరకాయ బిళ్ళలు, సోరకాయ గ్యారెలు. ఇదే స్నాక్స్ చేసుకుందాం అనుకుంటాను, మీకు కూడా చూపిద్దామని చేసుకుంటున్నా. కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎల్లిగడ్డ మొత్తం కలిపి ఇట్లా దంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. సోరకాయ ముక్క, సోరకాయ పెద్దదే, సగం కర్రీ వేసుకున్నాం మొన్న, మిగతా ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇంకా హాఫ్ ఉంటే అలా 2 ముక్కలు చేసి ఇట్లా కట్ చేసుకొని పైన పీల్ తీసేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకుంటే మంచిదే. పొట్టు కొంతమంది కూర కూడా వండుకుంటారు, దాన్ని ఎండబెట్టి. పొట్టు ఉంటే మనకు హెల్దీకి మంచిదే, అందుకోసం నేను పొట్టుతోటే గీక్కుంటాను. ఇలా కొబ్బరి ముక్కలకి ఇట్లా గీక్కునే దాంతో మనం ఇట్లా గీక్కోవచ్చు, లేదంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా గీక్తే మంచిగా ఉంటుందని నేను దీనికి వేస్తున్నా. ఇలా తొందరగానే అయిపోతుంది ఈజీగా. మిక్సీలో అయితే బాగా గుజ్జు అయిపోతుంది అనేసి ఇలా తురుముకుంటున్నా. చిన్నగా కావాలనుకుంటే చిన్న సైజులో కూడా తురుముకోవచ్చు. ఇట్లా పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజు దాంట్లో తురుముకోవచ్చు. ఇట్లా చాలా రకాలు ఉంటాయి దీనికి. ఎట్లా అంటే అట్లా. ఇది మనం ఎప్పుడైనా చిప్స్ ఇట్లా కావాలంటే ఆలుగడ్డ కానీ అట్లా అటు సైడు, క్యారెట్ కానీ అటు సైడ్ రుబ్బుకోవచ్చు. మొత్తం రుబ్బుకోవడం అయిపోయింది, తురుముకోవడం. ఇట్లా మొత్తం తురుముకోవాలి. ఇటు సైడ్ చిన్నగా కావాలంటే చిన్నగా, ఇటు ఇంకా మీడియం సైజు. ఇట్లా మనకు 3-4 రకాలు ఉంటుంది. బియ్యపిండి ఒక 2 kgs పట్టిస్తే అయిపోయింది. కొంచెమే ఉంది, దీనికి సరిపోతుంది. మొత్తం పోసుకున్నాయి. ఇక మళ్ళీ పట్టించుకోవాలి. ఇక దేనికన్నా స్నాక్స్కి అవసరం వస్తుందని ఒకేసారి పట్టించి పెట్టుకుంటా. కారం వేసుకుంటున్నా. మనకు దీనికి సరిపోయేంత వేసుకోవాలి, క్వాంటిటీ బట్టి. ఉప్పు వేసుకోవాలి సరిపోయేంత, టేస్ట్కి తగ్గట్టుగా. ఉప్పుతోటే కదా మనకు టేస్ట్. ఉప్పు తక్కువైనా బాగుండదు, ఎక్కువైనా బాగుండదు, అందుకనే చూసి వేసుకోవాలి. పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నా. మంచిగా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది పెసరపప్పు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టినప్పుడు షూట్ చేయలేదు. మొత్తం ఇందులో వేసుకోవాలి. కొంచెం తక్కువనైనా వేసుకోవచ్చు, మనకు చాలా కూడా తింటాం అనుకునేప్పుడు కొంచెం ఎక్కువనైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. అన్నీ ఇలా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పేస్ట్, ఉల్లిగడ్డ, జీలకర్ర. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకున్నా పర్లేదు. అంతా ఇలా మెత్తగా పట్టించుకోవాలి. మొత్తం ఇట్లా పిసకాలి గట్టిగా. ఏం వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ అస్సలు ఒక చుక్క కూడా పోసుకోవద్దు. దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది మొత్తం. ఇంకా చూడండి, ఇంకెక్కువ గుజ్జుగానే అయింది. ఇంకా కొంచెం బియ్యం పిండి పోసినా కూడా సరిపోతుంది, లేదంటే ఇలా. నాకైతే కవర్ పైన చేసే అలవాటు లేదు. ఏవైనా సరే, వడలు కానీ గ్యారెలు కానీ ఏవైనా ఇట్లనే చేసడం, వేయడం, తీయడం. ఇలా అన్నీ ఒక్కొక్కటి చేతితోటే నేను ఇట్లా వేసుకుంటా. కొంతమంది ఇట్లా ప్లేట్ పైన, కవర్ పైన కూడా చేసుకుంటారు గట్టిగా.
నేను ఏదైనా కూడా ఇట్లా చేతితోటే చేసి అల్లేస్తూ ఉంటా. ఇట్లా కూడా బాగానే వస్తాయి. అలవాటుని బట్టి ఎవరి ఇష్టంగా వాళ్ళు చేసుకుంటారు. అంతే అండి, సింపుల్. మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు అయినా మనకు సోరకాయ కూడా ఆరోగ్యానికి మంచిది కదా. సీజన్లో బాగానే కాస్తాయి, అమ్మడానికి వస్తాయి కదా. అప్పుడు కూడా మనం అప్పుడప్పుడు అట్లా తీసుకొని చేసుకుంటే టేస్టీగా సోరకాయ గారెలు పిల్లలకు కూడా చాలా స్నాక్స్ లాగా పనిచేస్తాయి. స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు. పెద్దవాళ్ళమైనా ఖాళీగా ఉంటే ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు కూడా మనం తినడానికి ఇట్లా చేసుకొని తినొచ్చు. ఎవరో పిలిచిర్రు, బయటికి పోయి వచ్చిన ఒకసారి. అవి కాలుతూనే ఉన్నాయి. కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది, పచ్చిపిండి కదా. వేయగానే తిప్పేసి ఒకసారి గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కూడా తొందరగా కాలుతాయి. కొద్దిగా లూజ్ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది పిండి. ఎలాగైనా చేసుకోవచ్చు. మేము కూడా ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం. మా ఇంట్లో కూడా సోరకాయ కూర అంటే ఎక్కువ తినరు, సోరకాయ గారెలు అంటే తింటారు. మంచిగా కొంచెం కారం వేసుకొని, ఆనియన్, నిమ్మకాయ పిండుకొని, ఉల్లిగడ్డ, లెమను అట్లా అవన్నీ చేసి తింటారు మా ఇంట్లో బాగానే. గారెలు చేసినామంటే కథం ఉల్లిగడ్డ కట్ చేస్తూనే ఉండాలి, తింటూనే ఉంటారు. సోరకాయ కర్రీ అంటే ఎక్కువ తినరు, ఎక్కువ ఇష్టం ఉండదు. ఏమైనా గారెలు చేస్తేనే సోరకాయ తినడం. సిమ్లో పెట్టుకున్న, అందుకోసం కొంచెం టైం పడుతుంది. ఎక్కువ పెట్టుకుంటే బాగా మాడిపోతాయి అనేసి ఉడకపోస్తుంది. మా ఇంట్లో గాలి రాదు, మొత్తం అన్నీ ఒకటే కిటికీ ఉంది. మళ్ళీ రింగ్ లైట్ ఉంది కదా, రింగ్ లైట్ వేడికి చెమటలు వస్తున్నాయి. రింగ్ లైట్ పెట్టుకోవడం వలన వేడి ట్యూబ్ లాగానే వెలుగుతుంది, ఇంకెక్కువ వస్తాయి చెమటలు. ఇప్పటికే గాలి రాదంటే ఈ రింగ్ లైట్ వల్లనే ఇంకింత ఉడకపోసుడు, తుడుసుడే అవుతుంది. ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ మంట పోతుంది, గ్యాస్ తగ్గుతుంది, అంటే వేడి ఎక్కువ రాదు కదా, గాలికి పోతుంది అనేసి అయిపోయింది. అట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఒక వాయి అయితే తీసిన, ఒక వాయి తీసి పక్కన పెట్టుకుంటున్నా. అందులో వేసేసి మళ్ళీ ఇంకొక వాయి వేసుకుంటున్నా. చేయడం తొందరనే అవుతుంది, కాకపోతే కాలడమే కొద్దిగా లేటు. కిచెన్లో ఉండాలంటే, ఏదైనా చేయాలంటే స్టవ్ ముందు ఉడకపోసుడు తట్టుకోలేకపోతాను. ఒక 2 నిమిషాలు ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉంటా, ఏది తినాలనిపిస్తే అది. కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గియాలి, ఎక్కువ తినంలే కానీ ఇక ఎప్పుడో ఒకసారి. ఒక్కసారికి ఒక 4-5 అట్లా పడుతుంది. ఎక్కువ మనం పెద్దది పెట్టుకొని కూడా ప్యాను తొందరగా కావాలనుకుంటే చాలా కూడా వేసుకోవచ్చు, హైలో పెట్టుకొని కాల్చుకోవచ్చు. ఏం పని ఉందిలే, చిన్నగా చేద్దామనేసి కొన్ని వేసుకుంటున్నా నేను. దీపావళి వస్తుంది కదా, దీపావళికి కూడా ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా షాపింగ్ పోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. వీడియో మీకు క్లీనింగ్ చేసేది కూడా పెడతా.
ఉడకపోస్తుంది. ఒకసారి అంటే బయటికి గాలి తగులుతుందని బయటికి వెళ్ళిన చెమటలు కారుతూనే ఉన్నాయి. ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ తిప్పేసుకుంటున్నా. మొన్న దసరా క్లీనింగే 2-3 రోజులు పట్టింది. మళ్ళీ దీపావళికి ఒక 2 రోజులు పడుతుంది. దీపావళి కదా, ఖచ్చితంగా చేసుకోవాలి. అలంకరణలు అవి ఇవి బాగుంటాయి కదా. దీపాలు అంటే నాకు చాలా ఇష్టం. దీపాలు పెట్టడం అంటే అన్నీ కొనుక్కొచ్చుకోవాలి, కావాల్సిన ఐటమ్స్ అన్నీ. ఆ వీడియో కూడా మీకు పెడతా, చూడండి. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎవరికన్నా మీ పక్కన వాళ్ళకి షేర్ చేయండి. ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా తెలియకపోయినా మీరు ఎలాగ చేసుకుంటారో మాకు కామెంట్స్ పెట్టండి. మీలాగా కూడా మేము ట్రై చేస్తాం. మా వీడియో ఎప్పుడు చూస్తూ ఉండండి. లైక్ మాత్రం కొట్టండి. చూస్తున్నారు కానీ కామెంట్స్ ఏం పెట్టట్లేరు, సబ్స్క్రైబ్ ఏం చేసుకోవట్లేరు. చాలామంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం కొట్టట్లేరు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్. ఇంకో వాయి కూడా తీసేసిన. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ పెట్టండి, చేసి చూపెడతా. ఇంకోసారి వేసుకుంటున్నా. మా ఇంట్లో అంతా డిస్టర్బెంట్ వస్తుందండి. పక్కన ఇటు పక్క అటు పక్క ఇంటి ముందు అంతా అన్నీ జాయింట్ ఫ్యామిలీ కదా, బాగా ముచ్చట్లు లొల్లి అవి వినబడతాయి. అందుకోసం వాయిస్ సవరిస్తున్నా నేను. లేదంటే ఒకేసారి అయిపోతూనే ఉంటుంది మాట్లాడడం, చేయడం, తీయడం. ఇదంతా బాగా ఇబ్బంది అవుతుంది. చేయాలంటే పెద్ద పని అయిపోతుంది. ఇది చూస్తే సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా కష్టం. చూసారు కదా, ఇట్లా మనం నిలబడి చేయాలంటే చేసుకోవచ్చు. సేమ్ ఇదే అందుకనే ఎప్పుడైనా ఎక్కువసేపు చేయాలంటే నేను స్టవ్ కింద టేస్ట్ కూడా బాగుంటుంది. కూర్చొని మంచిగా చేసుకుంటాను. ఇట్లా పెసరపప్పు వేసుకున్నాం కదా, మంచిగా కలర్ ఉంటుంది. మనకు పంటికి కరకరలాడుతూ టేస్ట్ బాగుంటుంది. సూపర్. సరే కదా, సోరకాయ బిళ్ళలు ఎలా చేసుకోవాలా, ఈజీ ప్రాసెస్ అండి. ఇక మనకి ఏదైనా ఊకే తినాలి టిఫిన్స్ అవి ఇవి అంటే బోరు కొడుతుంది కదా. ఇవి టిఫిన్ లాగా కూడా చేసుకొని తినవచ్చు. అప్పుడప్పుడు ఇట్లా వెరైటీస్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. ఈజీ ప్రాసెసే. మనం బియ్యం పిండి ఉంటే చాలా ఇంట్లో సొరకాయ తురుముతోటి మన ఇంట్లో ఉండేటివే. పెద్ద ఖర్చు కూడా ఎక్కువ ఏం రావు. మనకు సొరకాయ కూడా ఆరోగ్యానికి మంచిది. మనం ఇట్లా కర్రీ అయితే పిల్లలు ఇట్లా తినరు కదా. కర్రీ కాకుండా ఇలా టేస్ట్గా గ్యారెలు అయితే చిన్నపిల్లలైనా పెద్దలకైనా మంచి స్నాక్స్ తినాలని అనిపిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. బాయ్.